సార్ లైఫ్‌లో మీకు ఇన్‌స్పిరేషన్ అంటే ఫస్ట్ మీకు లైఫ్‌లో ఇన్‌స్పిరేషన్ అంటే ఎవరు సార్? మై ఫాదర్ అండ్ మై పెద్దనాన్న. సో ఆర్ యూ మిస్సింగ్ యువర్ ఫాదర్? Yeah, definitely I'll miss him. But he'll always be there looking down on me. సో మీరు బాగా అంటే మీ ఫాదర్ దగ్గర నుంచి నేర్చుకున్నది ఏంటి సార్? Being grounded and మన ఎంత ఎదిగినా యూ షుడ్ నో వేర్ యువర్ ఫీట్ ఆర్. సో దట్ ఈస్ వాట్ హీ టాట్ మీ ఫ్రమ్ నా చిన్నప్పటి నుంచి అదే నేర్పించారు. అండ్ రెస్పెక్టింగ్ పీపుల్. సో సో ఐ లెర్న్డ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఇవాళ నేను ఏదైతే ఉన్నానో ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మై డాడ్. సార్ ఎప్పుడు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు లైక్ మీలో ఇంకో చాలా కళలు కూడా ఉన్నాయి, డ్రాయింగ్ ఇలాంటివి కూడా వేస్తూ ఉంటారు. సో మీరు ధోనివి అలాగే ఎన్టీఆర్ గారు వీళ్ళందరూ డాట్స్ వేసి పెట్టి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అయితే చేశారు. సో అంటే ఆ హిడెన్ టాలెంట్స్ అన్ని కొంచెం బయటకు కూడా అది రెగ్యులర్గానా లేకపోతే ఎప్పుడన్నా మూడు ఉన్నప్పుడు అట్లా వేస్తూ ఉంటారు? చిన్నప్పుడు చేసేవాడిని. మళ్ళీ కోవిడ్ టైంలో దే వాస్ సో మచ్ టైం. సో లెట్స్ ట్రై అండ్ ఐ స్టార్టెడ్ డూయింగ్ ఆన్ ఐప్యాడ్లో స్టార్టెడ్ స్కెచింగ్. సో ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఐ స్టార్ట్ స్కెచింగ్. అండ్ చాలా బాగున్నాయి సార్. అంటే చూడడానికి కూడా అంటే ఒక పర్ఫెక్ట్ ఆర్టిస్ట్ గీస్తే ఎలా ఉంటాయో అంటే మీరు చిన్నప్పుడు నేర్చుకున్నారా లేకపోతే బై యువర్ ఓన్? ఐ యూస్ టు డూ లిటిల్ బిట్ ఆఫ్ ఆర్ట్ అంతే. కానీ ఎన్టీఆర్ గారి పిక్, శ్రీ విష్ణు పిక్ చాలా బాగా గీశారు సార్. రియల్లీ నేను అవన్నీ చూసినప్పుడు అనుకున్నా సార్ అనే గీసింది అసలు ఎవరు గీశారు కానీ రియల్లీ వండర్ఫుల్. థ్యాంక్స్.